యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకొనటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో షాలేము రాజు అనబడినటువంటి వ్యక్తి చెప్పే ఒక వింతైన బోధను మీకు చూపిస్తున్నాను. మీరు ఈ వీడియో చూడండి. భవిష్య మహాపురాణం అందులో వేస్తాడు చూడండి. యేసుక్రీస్తు అనే పేరే లేదంట హిందూ సాహిత్యంలో. చూపిస్తున్నారు చూడండి. తృతీయ ఖండం అక్కడ మాటలు ఉన్నాయి, చూపిస్తాడు చూడండి. ఒకనాడు యుగ పురుషుడును శక పురుషుడునైన శాలివాహన చక్రవర్తి వచ్చిందా అనండి. హిమగిరి మీదకి వెళ్ళాడు, హిమగిరి శిఖరం మీదకి. అక్కడ హోణ దేశ మధ్యంలో నున్న పర్వతంపై అతనికి ఒక సుందర పురుషుడు కనబడ్డాడు. నేను చెప్తుంది చూపిస్తున్నా. ఎవరు కనపడ్డారు? ఎవరికి కనపడ్డాడు? సుబ్బారావు కనపడ్డా? శాలివాహన చక్రవర్తికి కనపడ్డాడు. శాలివాహనుడికి ఎప్పుడు కనపడ్డాడు తెలుసా? కన్యమరియ గర్భాన పుట్టక ముందే కనపడ్డాడు. చదువు చూడు, అక్కడేముందో. ఆ మహానుభావుడట, అతని శరీరం గౌరవర్ణ కాంతులను ప్రసరింపజేస్తోందట. అయితే ఇతను అడిగాడు, ఏమని అడిగాడు తెలుసా? తెల్లని వస్త్రమును ధరించున్నాడు. అతను చూడగానే అప్రయత్నంగా కలిగిన ప్రసన్న భావంతో చక్రవర్తి అడిగాడు, మీరెవరు అని. ఏమని? మీరెవరని. అప్పుడు ఆయన అన్నాడట, హిందీలో ఇంగ్లీష్లో ఆ మంత్రం చెప్పాడు, తెలుగులోనేమో అర్థం రాశాడు. అందుకని నేను పెన్నుతో రాశాను అక్కడ మ్యాటర్. హిందీ భవిష్య పురాణం, ఇంగ్లీష్ భవిష్య పురాణం మీకు దొరికింది, నెట్లో కొట్టినా వస్తుంది. అందులో మంత్రం ఇచ్చాడు, తెలుగులోనేమో జస్ట్ అర్థం ఇచ్చాడు. ఏమండో ఏమన్నాడు తెలుసా అక్కడ? కోభవానితి తం ప్రాహ శోభో వాచముదాన్వితం ఏషపుత్రం చమాన్ విద్ధి కుమారీ గర్భ సంభవం మ్లేశ్చ ధర్మస్య వక్తారం మసీహుహం సమాగతాః అహం ఏష మసీహ నామ అన్నాడు. అర్థమైందా? అర్థం కింద చెప్పాడు చూడండి. నేను ఈశపుత్రుడను, కుమారీ గర్భము నుండి ఉత్పన్నమైన వాడను. ఏమంటున్నాడంటే, ఒకసారి నగిలి చూడండి, ఏమంటున్నాడు? ఈశపుత్రం అంటే దైవ కుమారుడను. అర్థమైందా? ఈశుడు అంటే విశ్వ నిర్మాణకుడు, ప్లానర్. ఆయనలో నుంచి వచ్చిన ఒక భాగమే ఈ కుమారుడు. ఎలా పుడతానని చెప్పాడు? కన్యా గర్భాన పుడతానని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏ పేరిట వస్తానని చెప్పాడండి? ఈసా మసీహనామా అన్నాడు. అనగా యేసుక్రీస్తు అనే పేరిట. ఆ పేపర్ ఉందా? శాలివాహనుడు యేసుక్రీస్తు అనే పదం ఉందా? చూపించు. స్టార్టింగ్ పేజీ. ఇతర గ్రంథాల్లో అంట యేసుక్రీస్తు అనే పేరే లేదట, ఆయన గురించిన మ్యాటరే లేదట. ఇప్పుడు ఇవన్నీ కనబడుతున్నాయి. వచ్చిందా? అక్కడ ఉంది చూడండి, శాలివాహనుడు ఎవరు? కాంతారావా? లేదమ్మా. మరి ఇప్పుడు మన మేధావులు ఏమనాలి? తెలుసుకోవాలి బాబు. ఏది పడితే అది నోటికి వచ్చిందని మాట్లాడి సభలో మాట్లాడి వెళ్ళిపోతే సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. మైండ్ పోయి కాదు, పాటలు రాసి ప్రకటిస్తుంది. మైండ్ పోయి కాదు, అన్ని పరిశీలించి పరిశోధించి హైందవ సమాజానికి సువార్త ఎలా చెప్పాలో తెలుసుకొని ప్రకటించి వేల ఆత్మల్ని రక్షించుకున్నాం ఆయన మహాకృపతో. ఇంకా రక్షించుకుంటాం. హైందవ సమాజానికి సువార్త ఎలా చెప్పాలో తెలుసుకొని ప్రకటించి వేల ఆత్మల్ని రక్షించుకున్నాం ఆయన మహాకృపతో. ఇంకా రక్షించుకుంటాం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, భవిష్య పురాణంలో పాపాత్ములు నీతిమంతులుగా తీర్చడానికి, వారి పాపం మోయటానికి కన్య కడుపున పుడతానని చెప్పుకున్న వాడెవరు? ఏమని పేరు చెప్పాడు? శాలివాహనుడికి ఎప్పుడు కనపడ్డాడు తెలుసా? కన్యమరియ గర్భాన పుట్టక ముందే కనపడ్డాడు. శాలివాహనుడికి ఎప్పుడు కనపడ్డాడు తెలుసా? ఆ వీడియోలో అతను చెప్పేటువంటి మాట, శాలివాహనుడికి యేసు ప్రభువారు కనిపించాడంట.
భవిష్య పురాణములో యేసుప్రభు వారు ఉన్నాడట. భవిష్య పురాణాలు చెప్పి 1000 మందిని ప్రభువులోనికి నడిపించాడట. మరలా చెబుతున్నాను, భవిష్య పురాణాలు చెప్పి 1000 మందిని ప్రభువులోనికి నడిపించాడంట. 100 మంది కాదంట, 1000 మందిని. భవిష్య పురాణాలు చెప్పి 1000 మందిని ప్రభువులోనికి నడిపించాడంట. మరలా చెబుతున్నాను, భవిష్య పురాణాలు చెప్పి 100 మంది కాదంట, 1000 మందిని ప్రభువులోనికి నడిపించాడంట. షాలేము రాజు చెప్పుచున్నారు, భవిష్య పురాణంలో యేసు ప్రభు అని వ్రాయబడి ఉన్నదట. 1000 మందిని మార్చాడట. ఇదండి, ఇది అతను చెప్పిస్తున్న వింతైన బోధ. అయితే మనము లేఖనములను పరిశీలించుదాం. లేఖనములను పరిశీలించుదాం. గ్రంథాన్ని పరిశీలించుదాం. లేఖనము ఏమి చెప్పుచున్నదో విందాము, నేర్చుకుందాము. ఓకేనా? ఓకే. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు చెప్పుచున్నటువంటి మాట అది. పౌలు గారు ఆ విషయాన్ని రాశాడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అర్పించితివి. పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నిరర్ధకమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని. ఇక్కడ వ్రాయబడిన మాట, అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో, నేను మరలా పలుకుతున్న ఈ మాట, గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేనే. ఈ గ్రంథపు చుట్టలు అనేదే బైబిల్ గ్రంథము. ఈ గ్రంథపు చుట్టలు అన్నదే ధర్మశాస్త్రము దగ్గర నుంచి పాత నిబంధనలో ప్రవక్తల మలాకి వరకు ప్రవక్తల గ్రంథాలు అన్నిటిలలో క్రీస్తును గురించి, ఆయన శరీరమును గురించి, ఆయనను గురించి వ్రాయబడి ఉన్నదే ఈ యొక్క గ్రంథపు చుట్టలు. ప్రభు చాలాసార్లు అన్నాడు, నన్ను గూర్చి ప్రవక్తలు ఇలాగు ప్రవచించారు, నన్ను గూర్చి ప్రవక్తలు ఇలా చెప్పారు, నన్ను గూర్చి ఇర్మియా గ్రంథంలో ఇలాగ చెప్పబడి ఉన్నది, యెషయా గ్రంథంలో ఇలాగూ చెప్పాడు. అంటే ఏవైతే గ్రంథపు చుట్టలు ప్రవక్తల చేత వ్రాయబడి ఉన్నాయో, ఏవైతే ప్రవక్తల చేత ప్రవచింపబడి ఉన్నాయో, ఆ గ్రంథపు చుట్టల గురించి ప్రభు మాట్లాడుచున్నాడు. మరలా చెప్తున్నా సహోదరులారా, మీకు అర్థం కావటానికి, ఏవైతే ప్రవక్తల చేత వ్రాయబడి ఉన్నావో, ప్రవక్తల చేత ప్రవచింపబడి ఉన్నాయో, ఆ ప్రవచింపబడినవి, ఆ వ్రాయబడిన గ్రంథపు చుట్టలు క్రీస్తును గురించి ఏవైతే వ్రాయబడి ఉన్నావో దానిని నెరవేర్చడానికి వచ్చాడు. దేవుడు ఈ భూమి మీద మనుషుల అందరి కోసము ఒకే గ్రంథాన్ని ఇచ్చాడు, అదే బైబిల్ గ్రంథం. బైబిల్ అనే పదానికి అర్థము బిబ్లాస్ అనే గ్రీక్ పదంలోంచి తర్జుమా అయినది. బిబ్లాస్ అంటే గ్రంథము లేక పుస్తకము. బిబ్లాస్ అంటే గ్రంథము లేక పుస్తకము. దీనిని పరిశుద్ధ గ్రంథము అని ఎందుకు పిలువబడిందంటే, పరిశుద్ధ లేఖనములు అని వ్రాయబడి ఉన్నాయి కాబట్టి పరిశుద్ధ గ్రంథము అని పిలువబడింది. ఆత్మ ఆవేశంతో వ్రాయబడి ఉన్నది కాబట్టి పరిశుద్ధ లేఖనములు అని వ్రాయబడి ఉన్నాయి కాబట్టి బైబిల్ని పరిశుద్ధ గ్రంథము అని మనం పిలుస్తున్నాం. బైబిల్ అంటే అర్థము గ్రంథము లేక పుస్తకము. దీనిని క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పాడంటే, గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నది. అది ఏ గ్రంథాలు?
లోకంలో ఉన్న అనేక గ్రంథాల్లో క్రీస్తు గురించి వ్రాయబడి ఉన్నదా? ఒకవేళ అనేకమైనటువంటి లోక గ్రంథాలలో గినా క్రీస్తు గురించి గినా వ్రాయబడి ఉంటే, దేవుడు వ్రాయించి ఉంటే ఆ గ్రంథాలను కూడా క్రీస్తు ప్రభువారు నెరవేర్చాలి. మీకు అర్థమైందా? నేను మరలా చెబుతున్నా ఈ పదాన్ని. లోకంలో అనేక గ్రంథాల గురించి క్రీస్తు ప్రభువారి గురించి వ్రాయబడి ఉంటే, ఒకవేళ దేవుడు ఆ గ్రంథాలలో క్రీస్తుని గురించి గిన వ్రాయమని చెప్పి ఉంటే ఆ గ్రంథాలను కూడా క్రీస్తు ప్రభువారు నెరవేర్చాలి. దేవుడు ఒకే గ్రంథాన్ని ఇచ్చాడండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిందని యేసు ప్రభువారు చెప్పారు. ఇంకొక గ్రంథాల పేర్లు చెప్పలేదు ఆయన. క్యాథలిక్ బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాల పేర్లే ఆయన ఉపయోగించలేదు. మక్కాబీ మొదటి గ్రంథము, మక్కాబీ రెండవ గ్రంథము, తెర్తియు గ్రంథము, తర్వాత యాసారు గ్రంథము. యాసారు గ్రంథం అనేది యెహోషువ సూర్యచంద్రులు ఆపినట్టు, అది లేదు అక్కడ. ఇటువంటి గ్రంథాలు ఎక్స్ట్రా బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాల పేర్లే యేసు ప్రభువారు ఎత్తలేదు. ఏదైతే యేసు ప్రభువారి గురించి వ్రాయబడిన గ్రంథపు చుట్టలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఆయన వాటి పేర్లు ఉపయోగించాడు. అయ్యలారా, ఈ యొక్క గ్రంథాల్లో వేరొక గ్రంథాల్లో యేసు ప్రభువారు లేడు. ఆయన గురించి వ్రాయబడిన గ్రంథపు చుట్టలు ఏవైతే ఉన్నాయో దానిని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలను పేరు పెట్టును. చూసావా? కన్యక గర్భవతి అయి కుమారుని కనునని యెషయా గ్రంథంలో రాయబడింది. మరి ఒక లేఖనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మీకు అర్థమైందే? యేసు ప్రభువారు జన్మించాలని యెషయా గ్రంథంలో రాయబడింది. ఆయన గురించి ఎటువంటి ప్రవచనాలు అయితే ఉన్నాయో ఆ గ్రంథపు చుట్టలలో ఆయన ఎలా జన్మించాలి, ఎలా భూమి మీద శ్రమ అనుభవించాలి, ఎలా సిలువ వేయబడాలి, ఎలాగైనా మృతులలో నుండి లేపబడాలి అనేది ఏవైతే గ్రంథపు చుట్టలలో వ్రాయబడి ఉన్నాయో దానిని నెరవేర్చడానికి యేసుప్రభువారు వచ్చాడు. అయితే ఈ షాలేము రాజు అనేటువంటి వ్యక్తి, షాలివాడు అనేటువంటి వ్యక్తి భవిష్య పురాణంలో యేసుప్రభువారు అనే పేరు ఉన్నదంట. దాన్ని చెప్పి వేల మందిని ప్రభులోనికి నడిపించాడంటండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-8 వచనాల్లో, మేము ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్త, అది మేమైనను పరలోకములో నుండి వచ్చిన ఒక దూత అయినను ప్రకటించిన ఎల్లా వాడు శాపగ్రస్తుడు. ఒక వ్యక్తి ఎవరైనా క్రైస్తవుడు కావాలి అంటే బైబిల్ ప్రకారం కావాలి. బైబిల్ బోధించాలి, దేవుని వాక్యము బోధించాలి. వారు వాక్యమును వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి. అది ఎలా అంటే సువార్త. ఆ సువార్త అనేది ఎక్కడ దొరుకుతుందంటే ప్రపంచంలో ఏ గ్రంథములలో దొరకదు, ఒకే బైబిల్లో దొరుకుతుంది. బైబిల్ గ్రంథం ఒక్కదానిలోనే దొరుకుతుంది. అది సువార్త ఎలా ప్రకటించాలనేది బైబిల్ చెబుతుంది. క్రీస్తు మరణ సమాధి పునరుత్థానమును ఎలా ప్రకటించాలనేది బైబిల్ చెబుతుంది. అది విన్నటువంటి వారు రక్షింపబడతారని బైబిల్ చెబుతుంటే ఈయన అనేక మందిని చూశారండి, అనేక మందిని కాదు వేల మందిని మార్చాడంటండి. ఇదంతా అబద్ధము. అమాయక ప్రజలారా, మరలా చెబుతున్నా, ఈయనకు బేసిక్ బైబిల్ తెలియదు. బైబిల్ గ్రంథములో తప్ప ఏ గ్రంథాలలో క్రీస్తు లేడు. క్రీస్తు ఒకే గ్రంథం, బైబిల్ గ్రంథం. అదే పరిశుద్ధ గ్రంథం, 1600 సంవత్సరములు వ్రాయబడిన గ్రంథం, దైవ ఆవేశం వలన కలిగినటువంటి గ్రంథం. ఆ గ్రంథమే దేవుడై ఉన్నాడు.
ఆ గ్రంథము ద్వారా మానవులందరికీ జీవము కలుగుతుంది. ఆ గ్రంథము ద్వారా మానవులందరికీ రక్షణ కలుగుతుంది. ఆ గ్రంథము ద్వారానే ఒక వ్యక్తి పరలోకానికి చేరగలడు. ఆ ఒక దినమున ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారమే అంత్య దినమున ఆయన తీర్పు తీర్చునని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఈ యొక్క వ్యక్తికి మరి ఒకసారి బైబిల్ తెలియదని, అతను ఇంకా బేసిక్ పాఠాలు నేర్చుకోవాలని, అతన్ని నేను వ్యక్తిగత దూషణలు చేయకుండా, లేకుంటే అతన్ని నేను ఎగతాళిగా ఎటకారముగా మాట్లాడకుండా ఈ వ్యక్తి సత్యము తెలుసుకోవాలని నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. అయితే వారి శిష్యులు మాత్రము నన్ను బూతు పదాలు ఉపయోగిస్తారు. మీరు బూతు పదాలు ఉపయోగించినా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. కారణం ఏంటంటే, నిన్ను హేతు అడుగు ప్రతివానికి ప్రేమతోనూ సాత్వికముతోనూ సమాధానము చెప్పుము. నేను మీకు ప్రేమతోనూ సాత్వికముతోనూ సమాధానము చెప్పుచున్నాను, ద్వేషముతోనూ అసూయతోనూ చెప్పట్లేదు. ఒకడు మార్గము తప్పిపోయిన ఎడల వాడిని సత్యంలోనికి మరలించమని బైబిల్ చెబుతుంది. వీరు అసత్యంలో జీవించుచున్నారు, సత్యంలో లేరు. వీళ్ళు సత్య మార్గము ఇంకా కనుగొనలేదు. వారు కనుగొనాలని వారు వెళ్ళటమే కాకుండా అనేకులను వారు నరకానికి తీసుకువెళ్తున్నారు. సహోదరులారా, లేఖనములను పరిశీలించండి. దేవుడు వ్రాయించిన గ్రంథం ఒక్కటే, అది దైవావేశం వలన కలిగినది. దీని ద్వారానే రక్షణ, దీని ద్వారానే మనం దేవుని యొద్దకు చేరుతామని బైబిల్ చెబుతుంది. సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. భవిష్య పురాణాలలో యేసుప్రభు వారు లేడు, షాలేము రాజు చెప్పేదంతా తప్పు, వేల మందిని ఆయన ఎవరిని భవిష్య పురాణాల ద్వారా యేసుప్రభు వారిలోకి నడిపించలేదు, అది అంత అబద్ధము. సువార్త ద్వారా ఒక వ్యక్తి క్రీస్తు యొద్దకు రావాలని బైబిల్ చెబుతుంది. ఆ సువార్త ఏమనగా అపోస్తులు ఏ సువార్త అయితే ప్రకటించారో ఆ సువార్త మనము ప్రకటించాలని బైబిల్ చెబుతుంది. సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ శుభాభివందనములు.